హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది మా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. ఫస్ట్ మా అమ్మ ఏం చేస్తుందంటే కనుక ఇక్కడ కర్బూజా విత్తనాలు ఉంటాయి కదా, కర్బూజా విత్తనాలు మొత్తం కడుగుతుందనమాట. నిన్న మా నాన్న మొత్తము ఒక 6 కర్బూజా పండ్లు తెచ్చినాడు తినడానికి అనేసి. అన్ని పండ్లన్నీ తిన్న తర్వాత పప్పులు ఉంటాయి కదా, గింజలు, ఆ గింజలు ఏంటంటే కనుక నీట్గా కడుగుతుందనమాట మా అమ్మ, టైంపాస్కి తినడానికి బాగుంటాయని. సంచి పట్ట మీద వేసి మొత్తం ఈ విధంగా రుద్దితే కనుక పప్పుకున్న గింజకున్న తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క అంతా మొత్తం నీట్గా పట్టకు గరచకపోతుంది అనమాట. ఇలాంటి సంచి పట్టలకు మాత్రమే ఇవి నీట్గా శుభ్రంగా వస్తాయి. మనం బొక్కల గిన్నెలు వేసి ఎంత కడిగినా నీళ్ళు ఎక్కువ వేస్ట్ అవుతాయి తప్ప ఇంత నీట్గా రాదనమాట. ఇదేంటంటే తక్కువ ఏమంటారు, నీళ్ళు ఖర్చు తక్కువ ఉంటుంది. ఇక ట్విస్ట్ ఏంటంటే ఈరోజు మా నక్షత్రమ్మ స్కూల్కి వెళ్తుంది చూడండి. ఈరోజు ఈ పాప స్కూల్కి వస్తుందంట, సతాయిస్తుంది స్కూల్కి వస్తా అని. నేను వచ్చి మేడంతో మాట్లాడతా బడికాడికి వచ్చి, సరేనా? ఎందుకు వద్దంటున్నారో స్కూల్కి అడుగుతానే వచ్చి. కొంచెం జాగ్రత్త అన్న, బాయ్. చూసారు కదా, ఈరోజు మా బుడ్డది వ్యాన్ ఎక్కి స్కూల్కి వెళ్ళిందనమాట. నాకు పెద్ద ట్విస్ట్ ఈరోజు ఇదైతే కనుక. అదే వెళ్తాను స్కూల్కి అనింది. సరే అని పిల్లల్ని ముగ్గురిని స్కూల్కి పంపించేసిన తర్వాత ప్రశాంతంగా నేనైతే కనుక ఇంట్లో పూజ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే కనుక ఈరోజు సాటర్డే కదా ఫ్రెండ్స్, టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం నేను అమ్మ ఇద్దరం అయితే కనుక. అందుకనే ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాం. ఈరోజు వంటలు ఇలాంటి ఏది వ్లాగ్ అయితే చేయలేదనమాట. నేను జస్ట్ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత పూజ చేసుకుని నేనైతే రెడీ అయిపోయాను అనమాట. మంచిగా శారీ కట్టుకున్నా ఈరోజు టెంపుల్కి వెళ్ళాలనేసి. అదే మీతో ఇలా షేర్ చేస్తున్నాను అనమాట. చాలా రోజులైందండి మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి. అందుకనేసి ఈరోజు నేను అమ్మ అందరినీ స్కూల్కి పంపించేసి ప్రశాంతంగా ఇద్దరం వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఈరోజు వ్లాగ్ అయితే అదే అండి, మన సాటర్డే స్పెషల్ వ్లాగ్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్లో షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నేను మా అమ్మ అయితే టెంపుల్కి అయితే రెడీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా బండి తోలాలి కదా అనేసి వ్లాగ్ అయితే కట్టేస్తున్నాను ఇంకప్పుడు. ఓకే, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఓకే, బాయ్ బాయ్. గుడికి వెళ్ళినాక కలుసుకుందాం. ఎన్ని రోజులు అయిందో ఫ్రెండ్స్ నన్ను ఆంజనేయ స్వామి గుడికి వచ్చి. చిన్న పుచ్చకాయ ఉంటాను కదా తాత. దేవుడా, తింద పడిపోకు ప్లీజ్, అలా ఉండు. పడినా అనుకో పోట్టని బొగులుతావు.
కాసేపు కూర్చోవాలి ఇంకా. అమ్మయ్యా దేవుడా. ఫ్రెండ్స్, నా బండి షేర్ చేస్తాను కదా వీడియోని, ఇదిగోండి ఇదే అండి నేను తీసుకున్న బండి. అయితే కనుక సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా అనమాట. 50,000 పడింది. మంచి కండిషన్లో ఉంది బండి అయితే మాత్రం, చాలా బాగుంది. నేను ఇంటికి వెళ్తుంటే మా అమ్మ దేవుడి దగ్గర వెళ్ళి పూలు బొట్టు తెచ్చి పెడదాం బండికని వెళ్ళిందనమాట. ఇదే నేను తీసుకున్న స్కూటీ. సెకండ్స్లోనే తీసుకున్నానండి, బట్ 50,000 అయితే పడింది. 2019 మోడల్ అనమాట బండి, 19 or 18. బట్ మంచి కండిషన్లో ఉంది బండి అయితే. అంత పాతది కాదు, అంత కొత్తది కాదు. బాగుందా? ఇక్కడ చూసారా పక్కనే పుచ్చకాయలు కూడా ఉన్నాయి గుడి దగ్గర. గుడికి వచ్చాం కదా, వెళ్తున్నాం అన్నమాట ఇంటికి ఇంకా గుడి నుంచి. అత్త కదా అది. అంటుకుందిలే అంటుకుందిలే. ఇంకా అక్కడ అసలు ఉండదు ఇంకా. అసలు అది కదా అద్దం మీద. సర్లే ఇంకా అలా ఉంచు. ఆ పువ్వు ఎడ పెడతావు మరి? మాల పెట్టినంటే తీసుకోంటే బాగుండు. సర్లే అటు ఉండిలే. పుల్లి పూజ పోదామాంగా. అట్లుండదు, ఇప్పుడు గాల్లో పోతుందిలే ఇప్పుడు అది. సర్లేదా ఎండ సంపి. నాకు మసాలా దోశ వేయాలి, కారం కూడా వేయి పైన. ఎగ్ వద్దులేదు, సాటర్డే కదా. అర్నగరమే నా తమ్ముడు, వాడు సొంతం తమ్ముడు కాదు, ఇంక అట్లనే ఉంటాయి పోలికలు రెండు. చాలా చాలా ఇంక ఎక్కువ వేయకండి ఆయిల్ని. ఎప్పుడు లచ్చమ్మవ్వ తీసుకొచ్చింది మా ఈ చర్చికి. ఎప్పుడో నేను చిన్నపిల్లప్పుడు అనుకుంటా లచ్చమ్మవ్వ తీసుకొచ్చింది. ఇలా హెడ్ మాస్టర్ వాళ్ళ ఆఫీస్ ఎక్కడనో, స్కూల్లో హెచ్ఎం ఆఫీసు, హెడ్ ఆఫీస్ ఏదో. అది ఎవరినో ఒక నడితే చెప్తారులేప్ప. ఫస్ట్ టైం మా బుడ్డదాని స్కూల్కి వచ్చినాం, వరుణ్ గారి స్కూల్కి. బాయ్. మళ్ళీ బొద్దన. బాయ్ పో. సరే కొనుక్కోవచ్చు పో. మొక్క నిండా ఏం లేదు, చంపడం తప్ప. కదా వీళ్ళ హోంవర్క్ చూపెట్టాక మీకు సంపుతున్నారు ఇద్దరు చదువుని. రే ఒరే పిచ్చి మొక్కమోడా, రే పిచ్చి మొక్కమోడవు. వరుణ్ తప్పు రాత్రం చూడనా, చూసి రాయ్. చూడు చూడు ఇట్లా రాసేది ఇది. వరేనా వరే ఉండు ఉండు రాయ్. బాగా చూడు, బాగా చూసి రాయ్, నీట్గా రాయ్. అంత పెద్దగా పెట్టరమ్మా. చాలే చాలే ఇంకోటి రాయ్, ఇటు రాయ్. ఇంక తెలుగు ఒక్కటే అస్సలు రైటింగే రాదు. నేనే అనుకుంటా నాకంటే దారుణం తెలుగులో వీడు. ఏదమ్మా నీ చూపెట్టమా.
ఇట్లా ఇట్లా పోవాకుమా, ఇట్లా పోవాలి చక్కగా. సొట్టంగా పోతున్నావు చూడు, నువ్వు వేడుకో చూడు, స్ట్రైట్గా పోవాలా సరేనా, సొట్టగా పోకూడదు. గమ్ముండు వారు నువ్వు చెప్పమా, దేని మా ఇది? నువ్వు చెప్పమా, ఏంది మాది? దు డా దూడ సు లం శూలం. అటు చదువుకుంటారా? దూడ శూలం అనుకుంటా. నీదరా చెప్పండి, ఎంతవరకు వచ్చింది ఇది? బో 13 కాడికి వచ్చినావు అప్పుడే నువ్వు. చెప్పు. తప్పు. టీ హెచ్ ఐ ఆర్ టీ ఎన్ ఈ టీ హెచ్ ఐ ఆర్ టీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే అండి ఈరోజుకి మన చిన్న వ్లాగ్ అయితే కనుక. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. చాలా రోజులైంది కదా వీళ్ళ ఇద్దరి స్టడీస్ మీకు చూపెట్టక. అప్పటికి ఇప్పటికీ వీళ్ళిద్దరిలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట స్టడీస్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.